SHOAP టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం చెప్పుకునేటువంటి ఈ వీడియోలో సమాజాన్ని వికాసవంతంగా, చైతన్యవంతంగా, విజ్ఞానవంతంగా ఉంచడానికి కావలసిన విషయాల్ని మనం చెప్పుకుంటున్నాం, రకరకాల విషయాల్ని. దీంట్లో భాగంగా జ్యోతిష్ శాస్త్రం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాన్ని ఒకటి చెబుతాం. దాన్ని విశ్వసించండి, విశ్వసించకపోండి. ఏది అయినప్పటికీ కూడా అసలు శాస్త్రము ఎలా ఉన్నది అనేది ఒక అవగాహన కోసం మనందరికీ కూడా అవసరమే అన్నమాట. చాలామంది జ్యోతిష్కుడి దగ్గరికి వస్తారు, జాతకం చెప్పండి అంటారు. ఏం చెప్పమంటారంటే ఏమో తెలియదేవో వాళ్ళకి తోచిన భాష ఏవో చెప్పుకుంటారు. సరే, కొంతమంది మాకు తెలియదండి మీరే చెప్పండి అంటారు. సరే, అలా గడిచిపోతూ ఉంటుంది. కానీ జ్యోతిష్ శాస్త్రం మానవ జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని అన్నింటినీ స్పృశిస్తుందా? క్లుప్తంగా 4 మాటలుగా మాత్రమే ఉంటుంది. సమాజం విస్తృతంగా ఉన్నది, సమాజం మారిపోతుంది రోజు రోజుకి. సమాజంలో సమస్యలు పెరిగిపోతున్నాయి, టెన్షన్స్ పెరిగిపోతున్నాయి, జీవన విధానాలు మారిపోతున్నాయి. ఇంత విస్తృతిగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఉండే సమస్యలు చాలా వస్తున్నాయి, కొత్త సమస్యలు, పాత సమస్యలు కలిగి. వీటన్నింటినీ కూడా జ్యోతిష్ శాస్త్రం పరిష్కరించడానికి ముందుకి వస్తున్నదా? శాస్త్రం అంటే సమాజాన్ని అంతటినీ గ్రిప్పులో పెట్టాలి. సమాజంలో ఒక భాగాన్ని మాత్రమే చెప్పుకుని కూర్చుంటే మొత్తం సమాజం రాదు కదా దాంట్లోకి. కనుక సమాజంలో ఉండే అన్ని సమస్యల్ని ఎంతో కొంత ఇది పరిష్కరించడానికి ఈ శాస్త్రం ప్రయత్నిస్తుందా లేదా అంటే, మన ప్రాచీనులు మొత్తం సమాజంలో వచ్చే సమస్యల్ని గుర్తించి వాటన్నింటికీ కూడా ఈ శాస్త్రంలో పద్ధతులు, నివారణలు, తెలుసుకునే విధానాలు చెప్పారు. అవి ఏమేం తెలుస్తాయి ఈ శాస్త్రం ద్వారా అనేది ఒక్కసారి మనం వినాలన్నమాట. ఎందుకంటే మనకి తెలుసు, ఏవో చెప్తూ ఉంటారు, కష్టాలు ఇట్లా అనుకుంటూ ఉంటాను తప్ప అసలు ఏ ఏ విషయాలు ఉన్నాయి దాంట్లో అని తెలిస్తే, ఓహో ఈ విషయాలకు కూడా దాంట్లో మనకి పరిష్కార మార్గం కానీ, విఫలంగా ఉన్నటువంటి స్థితిని వివరించడం కానీ ఉంటుందని తెలిస్తే మనం అడుగుతాం అన్నమాట. చూడండి, ఎన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఋషులు ఈ శాస్త్రం చెప్పారు అనేది ఒకసారి గమనిద్దాం అనమాట. నేను ఇవన్నీ కూడా ఒక వరుసగా రావడం కోసం అని చెప్పి ఒక కాగితం మీద రాసుకున్నాను అనమాట. లేదా నోటితో అయితే అది చెప్పచ్చు, అయితే ఒక ఆర్డర్ రాదు కదా అని. ఆర్డర్ రాకుండా అయినా ముందు వెనకాల చెప్పచ్చు, విషయాలు చెప్పడమేగా. కానీ ఒక 12 భావాలు ఉంటాయి జాతకంలో, ఆ వరుసలో చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను కూర్చాను అనమాట. అందుకని చూడండి, వీటిలో ఎన్నెన్ని రకాలంటే, జాతకుడి యొక్క శరీర తత్వం ఎలా ఉంటుంది అంటే, రంగు ఎలా ఉంటుంది, ఆకారం ఎట్లా ఉంటుంది, వాతమా, పైత్యమా, కఫాని చెమ్మిన శరీరమా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఉన్నాయి. అలాగే వ్యక్తిత్వం, మనిషి యొక్క వ్యక్తిత్వం, మనసులో వ్యక్తిత్వం ఉంటుంది, ఆ వ్యక్తిత్వం ఎలాంటిది. అట్లాగే ధనయోగాలు, అలాగే అధిక ధన ప్రాప్తి. మామూలుగా ధనయోగాల్లో అధికంగా ధనం వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి విపరీతంగా వస్తూ ఉంటుంది. అలాంటి యోగాలు ఉంటాయా, ఎవరికి వస్తాయి. కన్నులు ఎలా ఉంటాయి అంటే, కంటికి సంబంధించిన రోగాలు కానీ, కళ్ళు అందంగా ఉంటాయా అని కానీ, ఇలాంటి కంటికి సమస్యలు వస్తాయని, ఇట్లాంటివన్నీ కూడా. తర్వాత ఒక్క కన్నులు అనే విషయాన్ని గురించి, కంటికి వచ్చే రోగాల గురించి మనకి 24 వ్యాసాలు రాశారు ఒక పరిశోధకుడు. ఒక్క కంటికి వచ్చే అనారోగ్యములు అంటే ఒక వాక్యము, ఒక శ్లోకము కాదు, ఆ అనారోగ్యాల గురించి పరిశోధనగా 24 వ్యాసాలు ఉన్నాయి. అంటే ఒక్క విషయాన్ని గురించి ఎంత విస్తృతంగా ఉంది శాస్త్రం అని గమనించాలి. తరువాత వాక్కు నత్తిగా ఉంటుందా, స్పష్టంగా మాట్లాడతాడా, ముద్ద మాటలు వస్తూ ఉంటాయా, మాటలు వస్తాయా, రావా, ఆలస్యం అవుతుందా, ఇలాంటి. తర్వాత విద్య, ఇక విద్యలో అనేక సాధారణ విద్య, ఎక్కువ విద్య వస్తుందా, తర్వాత వైద్యుడయ్యే యోగం ఉందా, ఇంజనీరు అయ్యే యోగాలు ఉంటాయా, సాహిత్యం చదువుకునేవాడు అవుతాడా, కవి అవుతాడా, లేకపోతే వ్యాపారం చేసే లక్షణాలు ఉంటాయా, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరిస్తాడా, లేకపోతే ఆఫీసర్ అవుతాడా, లేకపోతే ఒక రాజకీయాల్లో రాణిస్తాడా, గెలుపు ఉంటుందా, ఓటమి ఉంటుందా, ఆ రాజకీయ నాయకుడు అయ్యే యోగాలు ఉన్నాయా. అల్ప విద్య కొందరికి ఉంటుందన్నమాట. అంటే అందరికీ అన్నీ ఉండవు, కొన్నింట్లో ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉండటం సహజం. అప్పులు ఇస్తూ ఉంటారు కొంతమంది, అలా అప్పులు ఇచ్చే యోగం ఉందా అంటే అప్పులు ఇచ్చి బాగా అభివృద్ధి సాధిస్తూ ఉంటాడు, ఒక్కోసారి నష్టపోతూ ఉంటాడు కూడా. నిల్వ చేయడం, నిల్వ చేస్తాడో చేయడా. ఇతను
విదేశాలకు వెళ్ళి విద్య చదువుకునే యోగం ఉందా లేదా? చాలామంది వాళ్ళు ఏంటి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా లేదా, ఫారిన్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని అడుగుతూ ఉంటారు అనమాట. మరి ఆ కాలంలోనే చెప్పారు వాళ్ళు, విదేశాలకు వెళ్ళే యోగాలు ఇలా ఉంటాయి అని చెప్పారు. గ్రీన్ కార్డు వస్తుందా రాదా అది చెప్పడానికి కూడా విధానాలు ఉన్నాయి. ధన నష్టం వచ్చే యోగం ఉందా? బాల్యం ఎలా గడుస్తుంది, సుఖంగానా కష్టంగానా? అందం ఉంటుందా? సంగీతం పాడే శక్తి ఉంటుందా, లేదా సంగీతాన్ని ఆస్వాదించే మనసు ఉంటుందా? గుడ్డితనం, ఒక్కోసారి సన్యాసం స్వీకరిస్తాడు మనిషి, సన్యాస యోగాలు, దత్తతకి వెళ్ళే యోగాలు ఉన్నాయా లేదా? తర్వాత సామ్రాజ్య యోగం ఉందా? చేతులు ఎలా ఉంటాయి? అలాగే కాలమాన పరిస్థితుల్లో కొన్ని కూడనటువంటివి కూడా జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, సూసైడ్స్ కొంతమంది. అది దారుణము, అమానుషము, అహేతుకము కూడా. తప్పు, చాలా తప్పది. అయితే అటువంటి యోగాలు ఉన్నాయా? విద్యా వ్యాసంగాలు ఎలా ఉంటాయి? దగ్గరి ప్రయాణాలు చేస్తాడా? తర్వాత విమాన ప్రయాణాలు కూడా ఉన్నాయి. ఓడమీ ప్రయాణాలు, విమాన ప్రయాణాలకి కూడా యోగాలు మన ఋషులు చెప్పారన్నమాట. విమాన ప్రయాణాలు చేస్తారా? కొత్త అంశాన్ని కనిపెడతారా పరిశోధన చేసి? అటువంటి యోగాలు ఉన్నాయా? ధైర్య సాహసములు ఉంటాయా? సోదరుల పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లి విషయం ఎట్లా ఉంటుంది? తండ్రి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? తర్వాత అహంకారం ఉంటుందా? మానసిక వ్యాధులు ఇవాళ సమాజంలో చాలామంది ఏంటంటే మానసిక సైకలాజికల్గా డిజార్డర్స్ అన్నమాట వస్తూ ఉంటాయి. మానసిక సంఘర్షణలు వస్తుంటాయి, సమాజంలో చాలా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే సమాజం మారిపోయింది కదా, నైతికమైన విలువలు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో సమాజంలో, అప్పుడు వాటికి దెబ్బతిన్న వాళ్ళందరూ మానసికంగా కుంగిపోవడం, రకరకాలు వస్తూ ఉంటాయి రోగాలు. ఈ మానసిక వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి? తగ్గుతాయా? ఆటలు, చదరంగంలో ప్రజ్ఞ వస్తుందా? ఫుట్బాల్ ఆడుతాడా? ఇలాంటివన్నీ. సుఖము, అసలు మొత్తం మీద సుఖం ఉందా? అది సుఖం ఉండటం వేరు, ధనం ఉండటం వేరు. వాహనాలు, కారు కొంటాడా లేదా 2 వీలర్స్ కొంటాడా? భూమి కొంటాడా? పొలాలు లభిస్తాయా? వ్యవసాయం చేస్తాడా? కౌలుకి ఇస్తాడా? లేకపోతే ఇళ్ళు ఎలా ఉంటుంది? ఉద్యోగ విషయాలు ఎట్లా ఉంటాయి? తెలివితేటలు ఎలా ఉంటాయి? మేధాశక్తి, మందబుద్ధి అవుతాడా? అన్ని రకాల విద్యలు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా వస్తుందా రాదా అని చూసే విధానాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కంప్యూటర్ విద్యలు. ఏ దేవతపై భక్తి ఉంటుంది? సంతాన విషయములు, ఇక సంతాన విషయం అంటే సంతానం కలుగుతుందా కలగదా అనే విషయాలు. స్త్రీలో లోపం ఉందా, పురుషుల్లో లోపం ఉందా అని చెప్పడం. ఎంతకాలానికి కలుగుతుంది, అసలు కలగకుండా ఉంటుందా, లేకపోతే ఆ స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటుందా, లేకపోతే పురుష సంతానం మాత్రమే కలుగుతుందా, స్త్రీ సంతానం కలగదా, పుట్టిన బిడ్డలు మరణిస్తారా, లేకపోతే అబార్షన్స్ అవుతాయా, శాపాలు ఏమన్నా ఉన్నాయా వాటికి, అవి ఉంటే వాటికి నివారణలు ఏంటి, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ శాస్త్రం డీల్ చేసిందనమాట. తర్వాత వివాహ విషయాలు, వినోదాలు, పోటీలు, తర్వాత లాటరీలు వస్తాయా రావా, రాజయోగాలు, ప్రత్యేకంగా చాలా రకాలుగా రాజయోగాలు ఉంటాయి. రాజయోగాలకి భంగాలు కూడా ఉంటాయి. మళ్ళీ రాజయోగం ఉంటే భంగంలో ఉంటే తప్పిపోతూ ఉంటుంది. బాలారిష్టములు, పుట్టినప్పుడు శిశువుకు వచ్చే గండాలు, 12 సంవత్సరాల లోపు వచ్చేటువంటి గండాలు, 20 ఏళ్ళ లోపు వచ్చేవి, 30 ఏళ్ళు 32 లోపు వచ్చేవి. అవి ఉపాసన, అదృష్టం ఉంటుందా లేదా, అది వేరే టాపిక్ అన్నమాట. ఇవన్నీ ఉండొచ్చు, అదృష్టం లేకపోవచ్చు. వృత్తి విద్యలు, సంతాన సమస్యలు, సంతానాలు లేకపోవడం వాటి గురించి చెప్పుకున్నాం. ఉన్న సంతానం వల్ల సమస్యలు, శత్రువులు, గాయాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్, సర్పదోషాలు. ఇక వ్యాధుల్లోకి వస్తే అన్ని రకాల మోడర్న్గా కనిపించే సొసైటీలో ఉండే అన్ని రకాలైన వ్యాధులు రావడానికి శాస్త్రాల్లో అంటే వైద్యశాస్త్రం ఉన్నది ప్రాచీన కాలంలో ఆయుర్వేదంలో. అందుకని వ్యాధులు వచ్చే పద్ధతులు, దొంగతనాలు, శత్రువులు, వివాహ విషయాలు, ఆయుర్దాయం, అల్పాయుర్దాయమా, మధ్యాయుర్దాయమా, పూర్ణాయుర్దాయమా, మారకాలు అంటే అనారోగ్యం చేసి మరణిస్తాడు అన్న లెవెల్కి తీసుకెళ్ళి తగ్గిపోతుంది అన్నమాట సంపద. వాటిని మారకములు అంటారు. అవి ఉన్నాయా? విపరీత రాజయోగాలు ఉన్నాయా? భావం నశించిపోతుందా?
అరిష్టములు ఏమైనా ఉన్నాయా, అనర్థములు, ఆచారాలు పాటిస్తాడా, దైవానుగ్రహం ఉంటుందా, ప్రభుత్వం తరఫున ఆదరణ లభిస్తుందా, ఆకస్మిక లాభాలు ఉంటాయా, భాగ్యం ఉంటుందా, లేదా దురదృష్టం పడుతుందా. ఒక్కొక్కరికి దురదృష్టం పడితే జీవితం ఎంతకాలం వస్తున్నప్పటికీ ఏ దశలు నడుస్తున్నా ఆ దురదృష్టం వదలటల్లా వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అలాంటి దురదృష్టమా అంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎటువంటి నివారణగా చేసి ఎటువంటి కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాం అనమాట, మనం స్టెప్స్ తీసుకుంటాం అనమాట. ఏంటంటే తగ్గడానికి, ఉపశాంతిగా ఉండటానికి, కాస్త దాని నుంచి బయటికి రావడం, పూర్తిగా కాకపోయినా కొంత బయటికి రావడానికి కూడా పద్ధతులు. ఆధ్యాత్మిక జీవితం, ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుందా, యాత్రలు చేస్తారా, తండ్రి తల్లి వీళ్ళకి ఎప్పుడు అనారోగ్యాలు వస్తాయి, మరి వీడి ద్వారా ఆస్తి వస్తుందా, కీర్తి ఎలా ఉంటుంది సమాజంలో, ఏ వృత్తి చేస్తూ ఉంటాడు, మరి అనేక జీవన విధానాలు ఉంటాయి కదా, ఏ జీవన విధానం ఆయన్ని అనుసరిస్తుంది, భూస్వామి అవుతాడా, తర్వాత మంత్రి అవుతాడా, అకౌంటెంట్ అయ్యే యోగాలు ఉంటాయి, బ్యాంక్ ఆఫీసర్ అయ్యే యోగాలు ఉంటాయి అన్నమాట, లేకపోతే లాయర్ అయ్యే యోగాలు ఉంటాయి, ఐఏఎస్ అయ్యే యోగాలు ఉంటాయి. లాభాలు ఉంటాయా, తర్వాత అంగవైకల్యాలు సమాజంలో ఉంటాయి కనుక, తర్వాత జలగండాలు, ఖర్చులు ఎట్లా ఉంటాయి, చివరికి మోక్షం పొందడం ఉంటుందా, పితృదోషాలు ఏమన్నా ఉంటాయా, దరిద్ర యోగాలను కొన్ని ఉంటాయి, శాపాలు ఉంటాయా, ఇలాంటి అనేక విషయాల గురించి ఇంకా నాకు గుర్తుకొచ్చినవన్నీ రాశాను నేను. ఇంకా కొద్దిగా ఏవైనా ఇలాంటి విషయాలు ఉంటే ఉండవచ్చు. అనేక గ్రంథాలలో ఈ సమాజంలో ఉన్న ఈ విషయాలన్నీ కూడా డీల్ చేయడం కోసం అని చెప్పి ఈ శాస్త్రం వచ్చి ప్రయత్నం చేసిందనమాట. సరే, మోక్షం వచ్చే యోగాలు అనేవి మనం చూడక్కర్లేదు రండి, నేర్చుకునే వాళ్ళు కూడా ఆ అధ్యాయం అవసరం లేదు, ఎందుకంటే ఎవరికీ రాదు. ఎవడో వచ్చి నాకు వస్తుందా రాదా అని ఎవడు అడగడు. ఆ ధ్యాసలో ఉన్నవాడు జ్యోతిష్కుడి దగ్గరికి రావడం, అసలు ఆధ్యాత్మిక క్షేత్రం ఉన్నవాడు జ్యోతిష్కుడి దగ్గరికి రావడం దేనికి, ఇంకా ఎటు రాడు కనుక అది అక్కర్లేదు. మిగిలినవన్నీ కూడా ఉంటాయి. అంటే సమాజంలో ఎన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. పాతకాలంలోనూ అలాగే ఉన్నాయి, ఈ కాలంలోనూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా తెలియజెప్పడం కోసం శాస్త్రం వచ్చింది. అంటే ఒక 4 విషయాలు చెప్పడానికి కోసం మాత్రమే శాస్త్రం రాలా. ఋషులు శాస్త్రాలు ఎందుకు రాశారంటే మొత్తం సమాజాన్నంతటికి వర్తించే విధంగా రాశారు. సమాజంలో ఉండే అన్ని విషయాలు కూడా ఎలా తెలుసుకోవాలో శాస్త్రంలో ఋషులు చెప్పారనమాట. కనుక సమాజంలో ఉండే అనేక సమస్యలకి, అనేక విషయాలకి కూడా పరిష్కారాలు చెప్పడానికి, వాటి విధానాలను నిర్దేశించడానికి ఈ శాస్త్రం ఋషుల చేత నిర్దేశించబడిందనమాట. కనుక ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ శాస్త్రంలో అవకాశం ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన విషయం ఏదో అడుగుతూ ఉంటారు, లేకపోతే ఏదో కష్టాలు వస్తే నివారణలు చెప్తూ ఉంటారులే, అంతవరకు అనుకుంటారు. కానీ ఇన్ని టాపిక్స్ ఉంటాయనే విషయం ఎక్కువ మందికి తెలియదు. అందుకని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళలో కొత్త విజ్ఞానం దీనికి సంబంధించి ఒక దృక్పథం, ఒక బ్రాడ్ లుక్ రావడం కోసం అని చెప్పి ఈ విషయాల్ని నేను మీకు వివరించడం జరిగింది. స్వస్తి.